విశాఖపట్నం జంక్షన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ దాకా మనైతే ట్రావెల్ చేయబోతున్నాము. సమత ఎక్స్ప్రెస్ ట్రైన్లో మనైతే రాయగడకి అయితే చేరుకున్నాము. ఇక్కడికి మన ట్రైన్ అయితే దాదాపు 1 గంట 30 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇలా కొద్ది ముందు కోసం మళ్ళీ ఇంకో 10 నిమిషాల దాకా అయితే నిలిపోయినాడు. సో ఇప్పుడైతే ఎట్ట పోతాడో తెలీదు, చూద్దాము. వాటర్ అయితే అంటే ఇక్కడ కూడా చూడండి, గూడ్స్ అయితే ముందే వదిలేసాడు. అంటే ముచ్చటగా 3 గంటలు లేట్ అయిన తర్వాత చూసుకుంటే ముచ్చటగా 3 గంటలు లేట్ అయిన తర్వాత మనమైతే ఇటార్సీ జంక్షన్ అయితే చేరుకున్నాము. మనమైతే 1610 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే గ్వాలియర్ జంక్షన్ అయితే చేరుకున్నాము. ఇక్కడికి మన ట్రైన్ కాదు చూసుకుంటే దాదాపు 4 గంటలు లేట్గా అయితే వచ్చింది. ఇంకా జీవితంలో సమత ఎక్స్ప్రెస్ అయితే నేనైతే ఎక్కను. కంగారు పడకండి, ఇక మొదలెడదామా. ఇప్పుడు మీకు ఈస్టర్న్ ఘాట్స్ అందాలు చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. కరువు తీసుకుంటుంది, బ్రిడ్జ్ పైన కరువు చాలా సూపర్గా ఉంటుంది. కరువు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. విశాఖపట్నం జంక్షన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ దాకా మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. సమత ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఫుల్ ట్రైన్ అయితే చేయబోతున్నాము. సో నేను కూడా ఎప్పటి నుంచో ట్రావెల్ చేద్దాం అనుకున్నా ఈ ట్రైన్లో. కానీ చూసుకుంటే అలా ట్రావెల్ సెట్ నెంబర్ చూసుకుంటే 12807 సమత ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. విశాఖపట్నం నుండి మన దేశ రాజధాని ఢిల్లీ దాకా మనైతే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే హజరత్ నిజాముద్దీన్ దాకా అయితే ఉంటుంది. అక్కడ నుంచి 7 కిలోమీటర్ మాత్రమే అయితే ఉంటుంది ఢిల్లీకి. మామూలుగా ఏపీ ఎక్స్ప్రెస్ చూసుకుంటే 31 గంటల 50 నిమిషాలు అయితే కవర్ చేస్తుంది విశాఖపట్నం జంక్షన్ నుంచి న్యూఢిల్లీ దాకా. అండ్ అలాగే ఈ ట్రైన్ కానీ చూసుకుంటే 32 గంటల 50 నిమిషాలు అయితే పడుతుంది విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్ దాకా. చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో. మనమైతే ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేయబోతున్నాం విశాఖపట్నం నుండి మన దేశ రాజధాని ఢిల్లీ దాకా. మనమైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. గేట్ నెంబర్ 1. ఈ పక్క పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది, బైక్ పార్కింగ్. అండ్ ఈ పక్క ముందరికి వెళ్ళాలంటే మీకు బస్సులు అయితే కొంచెం ఫుల్గా అయితే దొరుకుతుంది, లోకల్ ట్రాన్స్పోర్ట్. అండ్ విశాఖపట్నం చూసుకుంటే సౌత్ కోస్టల్ రీజన్ అండ్ విశాఖపట్నం డివిజన్. విశాఖపట్నంలో కానీ చూసుకుంటే మొత్తం 3 గేట్లు అయితే ఉంటుంది. సో గేట్ 1, అలాగే గేట్ 2, అలాగే గేట్ 3 లాస్ట్ దాకా అయితే ఉంటుంది. మన సమత ఎక్స్ప్రెస్ కనుక్కుంటే 12807 ప్లాట్ఫామ్ 8లో అయితే రెడీగా అయితే ఉంది. 9:20కి అయితే బయలుదేరుతుంది మార్నింగ్. మనైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. మన సమత ఎక్స్ప్రెస్ కనుక్కుంటే వీక్లీ 5 డేస్ మాత్రమే అయితే రన్ అవుతుంది. సోమవారం అలాగే శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజులు అయితే రన్ అవుతుంది. సోమవారం శుక్రవారం కనుక్కుంటే స్వర్ణ జయంతికి ఎక్స్ప్రెస్ అయితే రన్ అవుతుంది. అప్పుడు కనుక్కుంటే విజయవాడ నాగపూర్ ఆ రూట్లో అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మార్నింగ్ 9:20కి అయితే బయలుదేరుతుంది. అలాగే రేపు ఈవినింగ్ 6:10 కంతా నిజాముద్దీన్కి అయితే చేరుకుంటుంది. అదే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్గా వెళ్ళినప్పుడు కాసుకుంటే విశాఖపట్నం జంక్షన్లో ఈ ట్రైన్ 8:15కి అయితే బయలుదేరుతుంది. అలాగే నెక్స్ట్ డే ఈవినింగ్ 6:45 కంతా నిజాముద్దీన్కి అయితే చేరుకుంటుంది. విశాఖపట్నం జంక్షన్లో కాసుకుంటే మొత్తం ఇక్కడ 8 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. 14 ప్లాట్ఫామ్కి అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం విశాఖపట్నం జంక్షన్లో కాసుకుంటే 8 ప్లాట్ఫామ్ పక్క చాలా ట్రైన్ అయితే బయలుదేరుతుంది. సో మన ట్రైన్ కూడా 8 ప్లాట్ఫామ్లో అయితే రెడీగా అయితే ఉంది. ఎక్సలేట్ అయితే పనిచేయలేదు. ఆ పక్క ఎక్కేదైతే పనిచేస్తుంది కానీ దిగేదైతే పనిచేయలేదు. మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం థర్డ్ ఏసీ కోచ్లో. ఇంకా నా కోచ్ నెంబర్ కనుక్కుంటే B3 అయితే వచ్చింది. ఇంకా సీట్ కానీ చూసుకుంటే సైడ్ అప్ అయితే వచ్చింది. ప్రశాంతంగా అయితే ట్రావెల్ చేయొచ్చు. సీట్ నెంబర్ కనుక్కుంటే 32. మనమైతే మన కోచ్లోకి అయితే ఎక్కేద్దాం. కోచ్ బయటకు మొత్తం అయితే ఇలాగైతే ఉంది. మనకు వచ్చే సీట్ కానీ చూసుకుంటే సైడ్ అప్ అయితే వచ్చింది. ఛార్జింగ్ సాకెట్ అయితే లేదు. అక్కడైతే జనాలు అయితే ఉన్నారు. ఛార్జింగ్ సాకెట్ ఓన్లీ 2 మాత్రమే అయితే ఉంది. ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి. సైడ్ లోయర్కి లేదు, అలాగే సైడ్ అప్పర్ కూడా లేదు. ఇప్పుడు నేను ఎలా చేయాలి నాకే అర్థం కాలేదు. కోచ్ రావడం వస్తుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. అది సైడ్ లోయర్ RSA కింద కూడా అయితే వస్తుంది. ఒకరు అక్కడ కూర్చోవాలి, అలాగే ఇంకొకరు ఇక్కడ కూర్చోవాలి. సమత ఎక్స్ప్రెస్లో జనరల్లో కూడా ఖాళీగా అయితే ఉన్నారు చూడండి. విశాఖపట్నం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా ప్లేస్ అయితే మాత్రం ఈజీగానే దొరికేస్తుంది. ఇంకా పోలపడి అయితే ఫుల్ అయిపోతుంది వెళ్ళే రూట్ కానీ చూసుకుంటే. అక్కడ బొక్క అయితే పడండి, ఏడుగా బొక్క అయితే పడండి. కోచెస్ అయితే ఏమైతే బాగాలేదు జనరల్ అయితే. అక్కడ చూసినారా గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్కి P7 అయితే వేసినారు. ఇవాళ పుల్ చేసే లోకోమోటివ్ చూసుకుంటే విశాఖపట్నం స్టేట్కి సంబంధించిన WP7 లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది. లోకో కానీ చూసుకుంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించిన లోకో నెంబర్ చూసుకుంటే 39036. విశాఖపట్నంలో కానీ చూసుకుంటే ఎండ అయితే మాత్రం దంచేస్తుంది.
ఫుల్ ఎండగా అయితే ఉంది. మన ట్రైన్ ప్రయాణించే దూరంగా చూసుకుంటే 1919 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది విశాఖపట్నం నుండి నిజామాబాద్ దాకా. ఇంకా ఈ ట్రైన్ కనుక స్టాప్లో కానీ చూసుకుంటే 37 రైల్వే స్టేషన్ అయితే ఆగుతుంది విశాఖపట్నం నిజామాబాద్ మధ్యలో కానీ చూసుకుంటే. ఈ ట్రైన్లో జర్నీ చెప్పాలంటే దాదాపు 32 గంటల 50 నిమిషాలు అయితే పడుతుంది. మనమైతే 5 నిమిషాలు లేట్గా అయితే విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి విఎస్కేపి. విశాఖపట్నం నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ పోయేది సింహాచలం. ఆడైతే సైరన్ అయితే మోగుతుంది, ట్రైన్ మోగుతుంది కదా, సో దానివల్ల ఎవరైనా టక్కన దూరేస్తారనేసి ముందుగానే సైరన్ వేస్తున్నారు. బ్యాక్ సైడ్ కనుకుంటే కొండ లొకేషను, దాని కింద మన ట్రైన్ కరువు. విశాఖపట్నం నుంచి కొద్దిగా ముందుకు వెళ్తేనే బాగుంటుంది ఈ లొకేషన్ అయితే మాత్రం. ఇది ప్లాట్ఫామ్ 8 కదా, ప్లాట్ఫామ్ మనకు 9 నుంచి ఆ పక్క 14 దాకా అయితే యాక్షన్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది. విశాఖపట్నంలో ద ఫేమస్ ఏమనంటే విశాఖపట్నం లోకో షెడ్ చాలా బాగుంటుంది. ఫుల్గా అయితే లోగోలు అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తేనే మనకైతే కనపడుతుంది. అక్కడ చూడండి ఫుల్ వ్యాప్సాములు అయితే ఉండదు. ఈ పక్క విజయవాడ సంబంధించిన WAP7 లోకోమోటివ్ 37200 లోకో నెంబర్ బాగుంది. లోగో కూడా కొంచెం క్లియర్గా అయితే ఉంది. మన సమత ఎక్స్ప్రెషన్కి ఈ పేరు ఎలా పెట్టారంటే విశాఖపట్నంగా చూసుకుంటే ఆ సమతోత్సవాలు అయితే కొంచెం బాగా జరుపుకుంటారు. సో అతి ముఖ్యమైన పండుగ కాబట్టి ఈ ట్రైన్ కూడా సమత అనే పేరు అయితే పెట్టారు. ఈ సమత ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ ట్రైన్ అక్టోబర్ 28, 1997 అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ ఒక ఓల్డ్ కనుసుకుంటే దాదాపు 28 సంవత్సరాలు ఓల్డ్ అయితే నడుస్తుంది. ఈ ట్రైన్ స్టార్టింగ్లో కనుసుకుంటే వైజాగ్ స్టీల్ సమత ఎక్స్ప్రెస్గా రన్ అవుతూ ఉండేది. సో అప్పట్లో కనుసుకుంటే ఈ ట్రైన్ వెళ్ళే రూట్లో కనుసుకుంటే మొత్తం ఆ స్టీల్ ప్లాంట్లు కానీ కొంచెం ఎక్కువ అయితే ఉండేది. అప్పుడు కూడా మనకైతే ఆ రూట్లోనే ట్రావెల్ చేస్తుంది. సో ఆ రూట్లో అయితే మనకు స్టీలు అలాగే స్టీల్ ప్లాంట్ కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. మన సమత ఎక్స్ప్రెస్ కనుసుకుంటే ఎన్ని స్టేట్ మీద ట్రావెల్ చేస్తుంటే ఈ ట్రైన్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఒడిశాకి అయితే ఎంటర్ అవుతుంది, ఆ తర్వాత ఛత్తీస్గఢ్కి అయితే ఎంటర్ అవుతుంది, ఆ తర్వాత మహారాష్ట్ర అండ్ ఆ తర్వాత మధ్యప్రదేశ్ అండ్ ఆ తర్వాత రాజస్థాన్ అండ్ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత హర్యానా అండ్ ఆ తర్వాత ఢిల్లీకి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్. ఇంకా మన ట్రైన్ కోచెస్ కానీ చూసుకుంటే మొత్తం 22 కోచెస్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ జనరల్ కలుసుకుంటే మొత్తం 4 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే స్లీపర్ కలుసుకుంటే మొత్తం 6 కోచ్లు అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్లో 3 టైర్ ఏసీ కలుసుకుంటే మొత్తం 6 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ఏసీ కలుసుకుంటే 2 అయితే ఉంటుంది, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే ఒక బ్యాటరీ కార్ అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే ఒక జనరల్ క్యారవాన్ అలాగే ఒక SLRT కోచ్ అయితే ఉంటుంది. మొత్తం 22 కోచ్లు అయితే నడుస్తుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. మనమైతే సింహాచలంకి అయితే చేరుకున్నాం కదా. ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 5 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది. 9:36కి అయితే రావాలి. మన ట్రైన్ 9:41కి అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్న 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది సింహాచలంలో కానీ చూసుకుంటే. మనమైతే సింహాచలం నుంచి అయితే బయలుదేరిపోయినాం. సింహాచలం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SCM. కోర్బా విశాఖపట్నం, మళ్ళీ విశాఖపట్నం నుండి గుంతకల్లు ట్రిపుల్ ఎక్స్ప్రెస్ రైట్ షేరింగ్ అదే 4 గంటలు లేట్. మనమైతే విజయనగరం జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VZM. విజయనగరంలో చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మ్యాక్సిమం విశాఖపట్నం జంక్షన్లో మనకు జనరల్ అయితే ఖాళీగా అయితే ఉండేది కదా. సో ఇక్కడైతే ఫుల్ అయిపోతుంది మొత్తం. చాలా ఫుల్గా అయితే ఉన్నారు విజయనగరంలో చూసుకుంటే. మనమైతే విజయనగరం నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. ఇక్కడ స్టాప్ ఉండేది 5 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది విజయనగరం నుంచి. సో విజయనగరం నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు బొబ్బిలి. విజయనగరంలో చూసుకుంటే ఇక్కడ హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో లైన్గా చూసుకుంటే విజయనగరం జంక్షన్ నుంచి రాయ్పూర్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. ఇది హౌరా లైను, మనం వెళ్ళేది రాయ్పూర్ లైను. మనం
మనమైతే బొబ్బిలి జంక్షన్కి అయితే చేరుకున్నాము. బొబ్బిలి జంక్షన్లో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. బొబ్బిలి జంక్షన్కి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. మనమైతే బొబ్బిలి జంక్షన్కి దాదాపు 34 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. ఇక్కడ స్టాప్ ఉండడం 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. బొబ్బిలి జంక్షన్ చూసుకుంటే ఇక్కడ నుండి సాలూరు వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే బొబ్బిలి జంక్షన్లో చూసుకుంటే డీబోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ నుండి కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు బొబ్బిలి జంక్షన్లో. మనమైతే బొబ్బిలి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VBL. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది పార్వతీపురం. మనకు సాలూరు రైలు కానీ చూసుకుంటే రైల్వే స్టేషన్ ఎంటర్ అవుతాం కదా, సో ఆపక నుంచి అట్టయితే ఉంటుంది లైను. వెనుక ముందు ఉంటుంది అనుకున్నాను, బ్యాక్ సైడ్ అయితే ఉంది ఆ లైన్ కానీ చూసుకుంటే సాలూరు వెళ్ళేది. మనమైతే పార్వతీపురంకి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చాము. ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే దాదాపు 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. పార్వతీపురంలో చూసుకుంటే బోర్డింగ్ చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. ఇక్కడ పార్వతీపురంకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 21 నిమిషం లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయి 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. పార్వతీపురంలో కూడా దిగిన వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఎక్కిన వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు, కానీ దిగిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మనమైతే పార్వతీపురం నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ అయితే పార్వతీపురం టౌను. ఎక్కువ దూరం అయితే ఉండదు, 1 కిలోమీటర్ దాటితే మనకైతే పార్వతీపురం టౌన్ అయితే వచ్చేస్తుంది. మనమైతే పార్వతీపురం టౌన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PVT. పార్వతీపురం చూసుకుంటే PVP. టౌన్లో అయితే మాత్రం కొద్దిగా గొప్పగానే ఉన్నారు క్రౌడ్. పార్వతీపురం టౌన్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 21 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయి 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. పార్వతీపురం టౌన్లో కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. అలాగే దీవెన చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మనమైతే పార్వతీపురం టౌన్ నుండి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది రాయగడ. పార్వతీపురం టౌన్ కలుసుకుంటే కరువు టైప్లో అయితే ఉంది ప్లాట్ఫామ్, చాలా బాగుంది. ఈ వందే భారత్ చూసుకుంటే దాదాపు 1.5 గంటలు లేటు. ఏమైందో తెలియదు కానీ జామిడిపేటలోనే చాలా సేపు అయితే పెట్టినాడు బండిని. రాయగడ వెళ్ళేటప్పుడు కరువు తీసుకుంటుంది. బ్రిడ్జ్ పైన కరువు చాలా సూపర్గా ఉంటుంది. కరువు బాగుంటుంది. రాయగడలో మంచిగా గౌరమ్మ టెంపుల్ అయితే ఉంది కదా, ఆ టెంపుల్ కనుక్కుంటే అక్కడైతే ఉంటుంది, చాలా బాగా ఫేమస్. మనమైతే రాయగడకి అయితే చేరుకున్నాము. రాయగడ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RGDA. రాయగడకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 5కి అయితే వచ్చింది. రాయగడలో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. రాయగడలో అయితే చూడండి డీబోర్డింగ్ కూడా అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నది ఇక్కడ కూడా.
మనమైతే 186 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే రాయగడకి అయితే చేరుకున్నాము. ఇక్కడికి మన ట్రైన్ అయితే దాదాపు 1 గంట 19 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోతే 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. మనమైతే రాయగడకి అయితే రీచ్ అయినాం కదా. ఈ రాయగడ కనుచుకుంటే ఒడిశాలో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనమైతే రైల్వే జోన్ కూడా అయితే మారిపూసినాం. ఇప్పుడు మనమైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి ఇప్పుడు మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. అండ్ డివిజన్గా చూసుకుంటే రాయగడ డివిజన్. రాయగడ చూసుకుంటే ఒడిశాలో అయితే ఉంటుంది, కానీ ఇక్కడ మన తెలుగులో కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు. మనమైతే రాయగడ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోది తిరుపతి. ఇప్పుడు మీకు ఈస్టర్న్ ఘాట్స్ అందాలు చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. ఈస్టర్న్ ఘాట్స్ అందాలు మీరు చూడాలంటే రాయగడ నుండి మునిగొడ దాకా అయితే ట్రావెల్ చేయండి ట్రైన్లో. సూపర్గా అయితే ఉంటుంది వ్యూ మొత్తం. మనమైతే తిరుపతికి అయితే రీచ్ అయినాము. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 34 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. గూడ్స్ బండి కన్నా దారుణంగా అయితే వస్తుంది బండి. మనమైతే రాయగడ నుంచి అయితే బయలుదేరినాం కదా. కొద్దిగా ముందుకోసమే మళ్ళీ నిలిపోయాడు, ఒక 10 నిమిషాల దాకా నిలిపోయాడు. మళ్ళీ కొద్దిగా ముందుకోసమే మళ్ళీ ఇంకో 10 నిమిషాల దాకా అయితే నిలిపోయాడు. సో ఇప్పుడైతే ఎట్ట పోతాడో తెలీదు, చూద్దాము. మనమైతే తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ అయితే ముని కూడా. మెయిన్గా ఈ పక్క రూట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. చూడండి వాన పడేలాగైతే ఉంది, వర్షం కూడా అయితే పడుతుంది. అక్కడ చూడండి వర్షం అయితే దుమ్ము లేపుతుంది. ఇక్కడైతే ఇంకా అయితే పర్లేదు. మనమైతే మునిగూడకి అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ముందర జనరల్ కోసం అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే బోర్డ్ అవుతున్నారు. అండ్ మునిగూడలో కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే బోర్డ్ అవుతారు. అలాగే దిగవాళ్ళు చూసుకుంటే కొద్దిగా తక్కువ అయితే ఉన్నారు. మునిగూడకి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. మునిగూడకి మన ట్రైన్ దాదాపు 1 గంట 47 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్న 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. మనమైతే మునిగూడ నుంచి అయితే బయలుదేరిపోయినాం. నెక్స్ట్ మీకు టిట్లకర్ జంక్షన్ అయితే చూపిస్తాను.
ఆ పక్కైతే దుర్గు నుండి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్తుంది. మనం అయితే రాయ్పూర్కి అయితే చేరుకున్నాము. రాయ్పూర్ జంక్షన్కి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఆర్. రాయ్పూర్లో కూడా చూడండి క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. ఇక్కడ రాయ్పూర్ జంక్షన్కి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 2 అయితే వచ్చింది. మనమైతే రాయ్పూర్కి అయితే చేరుకున్నాం. రాయ్పూర్లో చూసుకుంటే డీబోర్డ్ కూడా చాలా ఫుల్గా జరుగుతుంది. అలాగే ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొంచెం ఫుల్గానే ఉంటారు. మనమైతే రాయ్పూర్కి అయితే చేరుకున్నాం కదా. రాయ్పూర్ కానీ చూసుకుంటే ఛత్తీస్గఢ్లో అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్కి అయితే ఎంటర్ అయినాము. ఛత్తీస్గఢ్ జంక్షన్లో నేనైతే మిస్ అయిపోయాను. నేనైతే కొద్దిగా స్లీప్ వేసాను. సో దానివల్ల ఛత్తీస్గఢ్ జంక్షన్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు రాయ్పూర్ అవుటర్ వచ్చినాక ఇప్పుడైతే లేచాను నేను. మనమైతే రాయ్పూర్ అయితే ఉన్నాం కదా. రాయ్పూర్ కానీ చూసుకుంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ జోన్ కిందకైతే వస్తుంది. అండ్ డివిజన్ కానీ చూసుకుంటే రాయ్పూర్ డివిజన్. రాయ్పూర్లో కలుసుకుంటే ఇక్కడ బిలాస్పూర్ నుంచి నాగ్పూర్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే హౌరా, నాగ్పూర్, అలాగే ముంబై వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. మనమైతే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం కదా విజయనగరం నుంచి రాయ్పూర్ దాకా. సో ఆ లైన్ కూడా అయితే ఉంటుంది రాయ్పూర్ చూసుకుంటే. రాయ్పూర్ జంక్షన్లో కలుసుకుంటే ఇక్కడ లోకల్ డ్రైవర్స్, అలాగే టీసీలు, అలాగే బ్యాక్ సైడ్ కలుసుకుంటే గార్డెన్ మొత్తం అయితే చేంజ్ అవుతారు. రాయ్పూర్ జంక్షన్కి మన ట్రైన్ కలుసుకుంటే 1 గంట 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్న పోయి దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. రాయ్పూర్లో కలుసుకుంటే వర్షం అయితే మాత్రం దుమ్ము లేపుతుంది. రాయ్పూర్ అయితే మాత్రం క్రౌడ్ అయితే మొత్తం బేవస్తంగా అయితే ఉన్నారు. ఫుడ్ కావాలని తీసుకొచ్చి అయితే డబ్బులకి బిర్యానీ అయితే తీసుకున్నాను. 50 రూపాయలు పడింది. కొంచెం వేడిగానే అయితే ఉంది. సో తిని చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ముందు కూడా ఇంకా ఫుల్గా అయితే అమ్ముతున్నారు. మనమైతే రాయ్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ పోయేది దుర్గు. రాయ్పూర్లో మనమైతే డెవలప్ బిర్యానీ తీసుకున్నాం కదా. సో కొద్దిగా బాగానే అయితే ఉంది. దీని కాస్ట్ 50 రూపాయలు. ఇక్కడ చూడండి మన ట్రైన్ పక్కన పెట్టేసి గూడ్స్ని అయితే వదిలేస్తాను. ఇక్కడ చూడండి కోచ్ స్టాప్ కూడా వాటర్ అయితే వచ్చేస్తుంది. ఆయన అయితే బెడ్షీట్ రోల్ అదైతే పెడుతున్నాడు. మనమైతే దుర్గ్ అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DURG. దుర్గులో కూడా క్రౌడ్ చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ దుర్గ్ జంక్షన్కి దాదాపు 1 గంట 41 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్న పోయి దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. దుర్గ్ జంక్షన్లో కానీ చూసుకుంటే బోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే బోర్డ్ అయినారు. ఇక్కడ అండ్ దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. అలాగే రాయ్పూర్ నుంచి దుర్గ్ వచ్చేవాడు కానీ చూసుకుంటే 2 రైల్వే స్టేషన్ అయితే నిలిపేసి గూడ్స్ అయితే ముందు తోలే అన్నట్టు. సో బండి కానీ కొంచెం ల్యాగ్ అయితే ఉంది. ఇక్కడ కూడా చూడండి గూడ్స్ అయితే ముందు తోలే అన్నట్టు. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారంట్రా. ఏంట్రా ఈ అన్యాయం? అయితే బండి ఎక్కడ నుంచి 130 అయితే కొట్టింది అయితే చూడలేదు. రాయ్పూర్ నుంచి దుర్గ్ వరకు చూసుకుంటే ఇంకా కూడా 130 కొట్టలేదు అనుకున్నాను. అప్పుడైతే కొట్టాడు 130. మనమైతే దుర్గ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. నెక్స్ట్ స్టాప్ మీకు గోండియా జంక్షన్ అయితే చూపిస్తాను. 2 రైల్వే స్టేషన్ అయితే ఉంది. దాని స్కిప్ కొట్టి మీకు గోండియా జంక్షన్ అయితే చూపిస్తాను. మనమైతే ఇటార్సీకి అయితే చేరుకున్నాము. Danapur, Amritsar, special has arrived on platform number 5. फाइनेंशियल इमरजेंसी कभी भी बिना बताए स्मार्ट डिसीजन लेने वालों के लिए मनोपुरम फाइनेंस लेकर आया है easy కానీ చూసుకుంటే ముచ్చటగా 3 గంటలు లేట్ అయిన తర్వాత మనమైతే ఇటార్సీ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇటార్సీలో కూడా చూసుకుంటే మాత్రం డీబోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా అండ్ ఎక్కే వాళ్ళు చూసుకుంటే అంత ఎవరైతే లేదు, దిగే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గా ఉంటారు. ఇటార్సీ జంక్షన్లో కానీ చూసుకుంటే ఇటార్సీ జంక్షన్ చూసుకుంటే ఇక్కడ నుండి మనకు ప్యాగ్రాజ్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు న్యూఢిల్లీ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే నాగ్పూర్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ లైన్ చూసుకుంటే చెన్నై, న్యూఢిల్లీ మెయిన్ లైన్ అయితే ఉంటుంది. ఇంకో మెయిన్ లైన్ కూడా అయితే ఉంటుంది. అదే ముంబై, హౌరా వెళ్ళే మెయిన్ లైన్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ మన ట్రైన్ కానీ చూసుకుంటే ఇటార్సీ జంక్షన్కి దాదాపు 3 గంటల లేట్గా అయితే వచ్చింది. మార్నింగ్ 5:25కి అయితే రావాలి. మన ట్రైన్ 8:25కి అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ అనేది దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ఇటార్సీ జంక్షన్లో కానీ చూసుకుంటే మనమైతే ఇప్పుడు సెంట్రల్ రైల్వే జోన్ నుంచి ఇప్పుడు మనం వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ కానీ చూసుకుంటే ఆ క్రూ చేంజింగ్ అంటే ఉంటుంది. అలాగే వాటర్ ఫిల్లింగ్ చేస్తారు. అండ్ అలాగే టీసీలో చేంజ్ అవుతారు. అలాగే బ్యాక్ సైడ్ గార్డు కూడా అంత అయితే చేంజ్ అవుతాడు. మనమైతే ఇప్పుడు వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఉన్నాము. అండ్ డివిజన్ కానీ చూసుకుంటే భోపాల్ డివిజను. మన ట్రైన్ కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అయితే స్టార్ట్ అయింది. ఆ తర్వాత మన ట్రైన్ ఒడిశాకి అయితే ఎంటర్ అయింది. ఒడిశా తర్వాత మళ్ళీ ఛత్తీస్గఢ్కి అయితే ఎంటర్ అయింది. ఛత్తీస్గఢ్ తర్వాత మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయింది. ఇప్పుడు మనం వచ్చేసి మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాము. ఆల్రెడీ వెళ్ళిపోతుంది మా ట్రైన్.
మనమైతే కాశీ ప్లాట్ఫామ్ 1 నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ ఫుడ్ స్టాల్ కాల్చుకుంటే మధ్యలో అయితే ఉంది, ఆ లాస్ట్ నుంచి కొంచెం తక్కువ అయితే ఉంది. ఉప్మాకైతే చట్నీ అయితే లేదు, టమాటా కచప్ అయితే ఇచ్చారు. దీంతో తినాల్సిందే. అక్కడ చూడండి ముంగిస్ అయితే ఉంది, వెళ్ళిపోయింది లోపలికి. అయితే మధ్యప్రదేశ్కి అయితే చేరుకున్నాం. మధ్యప్రదేశ్లో మనకైతే రెండవ స్టాప్ భోపాల్. సో ఇక్కడ కూడా డీబోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు. భోపాల్ జంక్షన్లో మన ట్రైనింగ్ రన్ చూసుకుంటే ఉన్నాము. ఇక్కడికి మన ట్రైనింగ్ రన్ చూసుకుంటే 3:30 గంటలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ చెప్పాలంటే దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది భోపాల్ జంక్షన్లో రన్ చూసుకుంటే. సో చూద్దాం, ఇంకా మనకైతే 695 కిలోమీటర్ల దాకా అయితే ఉంది నిజాముద్దీన్ దాకా చూసుకుంటే. నేనైతే మన సమతా సూపర్ ఫాస్ట్ ఎక్కువ చూసుకుంటే బేవచ్చంగా లాగైతే చూస్తున్నాను. భోపాల్కి వచ్చేప్పుడు కలుసుకుంటే రాణి కమలాపతి నుంచి భోపాల్కి వచ్చేప్పుడు కలుసుకుంటే 6 కిలోమీటర్కి 2 సార్లు పెట్టాడు. సో మనకైతే రావాల్సిన ట్రైన్లో వెళ్ళాల్సిన ట్రైన్ అప్పటికి 3 ట్రైన్ల దాకా అయితే వెళ్ళినాయి. మనకైతే భోపాల్ జంక్షన్ నుంచి సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది. మనకే భోపాల్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరి కూర్చున్నాము. నెక్స్ట్ స్టాప్ ఉన్నది బిన్నా జంక్షన్. జైపూర్ కర్నూలు సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వీక్లీ 1 టైం అయితే ఉంటుంది. బై బై భోపాల్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPL. మనమైతే బిన్నా జంక్షన్కి అయితే చేరుకున్నాం. బిన్నా జంక్షన్కి మన ట్రైన్ చూసుకుంటే 3 గంటల 41 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. మార్నింగ్ 9 గంటలకైతే రావాలి మన ట్రైన్. ఇప్పుడు కానీ చూసుకుంటే మన ట్రైన్ చూసుకుంటే 12:41 అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ చూడండి, అసలు ప్లాట్ఫామ్ మొత్తం అయితే జారుతుంది. ఆరని కొట్ల ఏం కొట్ల సర్రని లాగేసాడు. మనమైతే బిన్నా జంక్షన్ నుంచి అయితే బయలుదేరినాము. నెక్స్ట్ స్టాప్ ఉన్నది లలిత్పూర్ జంక్షన్. మనమైతే వరంగల్ లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్కి అయితే చేరుకున్నాము. మనమైతే ఝాన్సీ జంక్షన్కి అయితే చేరుకున్నాం కదా. ఇక్కడ డీబోర్డింగ్ అయితే చూడండి చాలా ఫుల్గా అయితే జరుగుతుంది ఝాన్సీ జంక్షన్లో చూసుకుంటే. మనమైతే వరంగల్ లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్కి అయితే చేరుకున్నాం కదా. ఇది కానీ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో అయితే ఉంటుంది. అండ్ మనం కానీ చూసుకుంటే నార్త్ సెంట్రల్ రీజియన్లో అయితే ఉన్నాము. అండ్ డివిజన్ కానీ చూసుకుంటే ఝాన్సీ డివిజన్. ఝాన్సీ జంక్షన్లో కలుసుకుంటే ఇక్కడ మొత్తం 8 ప్లాట్ఫామ్లో అయితే ఉంటుంది. ఆ ఝాన్సీ జంక్షన్లో కలుసుకుంటే ఇక్కడ క్రూ చేంజింగ్ అయితే ఉంటుంది, అలాగే టీసీలు చేంజ్ అవుతారు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కలుసుకుంటే గార్డు కూడా మొత్తం అయితే చేంజ్ అవుతారు ఇక్కడ. మనమైతే ఝాన్సీ జంక్షన్కి దాదాపు 3 గంటల 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. ఝాన్సీ జంక్షన్లో స్టాప్ చెప్పాలంటే దాదాపు 8 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ఝాన్సీలో కలుసుకుంటే మనకైతే ఫుడ్ కూడా కొద్దిగా ఫుల్గానే దొరుకుతుంది. సో అయితే చూసి తీసుకోవచ్చు. అండ్ అలాగే సాఫ్ట్ డ్రింక్ కూడా అయితే ఉంటుంది. ఝాన్సీ జంక్షన్లో చూసుకుంటే ఇక్కడ నుంచి కాన్పూర్ సెంటర్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో లైన్గా చూసుకుంటే ప్రయాగ్రాజ్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. మనమైతే ఝాన్సీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరి కూర్చున్నాము. బండి అయితే మొత్తం బాగా దెబ్బడి కూర్చుంది. బాగానే లాగా వచ్చాడు కానీ మళ్ళీ ఇక్కడ కొంచెం పెడేసి దానికి ముందు తాజ్ ఎక్స్ప్రెస్ అయితే ఉండేది. సో దాన్ని అయితే వదిలేసాడు. ఇంకా దాని వెనకాల పోవాలి. మనమైతే 1610 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే గ్వాలియర్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడికి మన ట్రైన్ కాదు చూసుకుంటే దాదాపు 4 గంటలు లేట్గా అయితే వచ్చింది. ఇంకా జీవితంలో సమతా ఎక్స్ప్రెస్ అయితే నేనైతే ఎక్కను, అంత ఘోరంగా అయితే వెళ్తుంది బండి కానీ చూసుకుంటే. మనమైతే గ్వాలియర్ నుంచి అయితే బయలుదేరి కూర్చున్నాము. గ్వాలియర్లో కూడా చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. నేనైతే సమతా ఎక్స్ప్రెస్ ఆన్ టైంకి వెళ్ళిపోతుంది అనేసి అక్కడ నుంచి వేరే ట్రైన్ కూడా అయితే బుక్ చేస్తున్నాను నేను. అది పెద్ద బొక్కపడిపోయింది. ఇది వెళ్ళేటప్పుడు అది వెళ్ళిపోతుంది. ఆఖరి గంటగా చూసుకుంటే ఈ పక్కతే తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. మనమైతే 1728 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే ఆగ్రా గంటకి అయితే చేరుకున్నాము. ఇక్కడికి మన ట్రైన్ చూసుకుంటే దాదాపు 3 గంటల 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది ఆగ్రా గంటలో కానీ చూసుకుంటే. మనమైతే ఆగ్రా క్యాట్ నుండి అయితే బయలుదేరి చూసినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AGC. యాక్చువల్గా నేను ప్లాన్ వేసుకునేది ఏమంటే ఇక్కడ దిగేసి తాజ్మహల్కి వెళ్దామనేసి ప్లాన్ వేసుకున్నాను. అది జరగలేదు.
ట్రైన్ బాగా లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ ట్రైన్కి అంతా పోయేసి మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఫైనల్గా మనమైతే 3 గంటలు లేట్గా అయితే నిజాముద్దీన్కి అయితే చేరుకున్నాము. హజరత్ నిజాముద్దీన్కి 3 గంటల 20 నిమిషాలు లేటుగా. ప్లాట్ఫామ్ అయితే అప్పకైతే వచ్చింది. అండ్ ఆ పక్క కాన్స్పిడే దక్షిణ ఎక్స్ప్రెస్ అయితే రెడీగా అయితే ఉంది. దిగేవాళ్ళు కూడా అయితే ఉన్నారు రూటింగ్లో. మామూలుగా సమత ఎక్స్ప్రెస్ కాన్సుకుంటే 6:10 అంతా కొంచెం బిఫోర్ టైం వచ్చేస్తాడు నిజాముద్దీన్కి. బట్ ఈరోజు అయితే మాత్రం బాగా లేట్ అయిపోతుంది. సో నేను ఎక్కినప్పుడు ఈ అదే జరిగింది. అది కూడా నేను విశాఖపట్నం నుంచి కొంచెం భిన్న వచ్చేస్తాడు. కరెక్ట్గా 2-3 రోజుల నుంచి వస్తాను, ఆన్ టైం వెళ్ళిపోతున్నాడు. సరే వెళ్ళిపోవటాలే అనేసి నేను కూడా టికెట్లు అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి జిందికి వెళ్దాం అనేసి. అక్కడ హైడ్రోజన్ ట్రైన్ అయితే ఉంది కదా, సో ఆ వ్లాగ్ చేద్దామనేసి ఇక్కడ నుంచి నిజాముద్దీన్ నుంచి జిందాకి అయితే బుక్ చేసుకున్నాను. అది కూడా పూసింది. హింసాగర్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాను. దాని వెనకాల చూసుకుంటే ఇంకోటి పంజాబ్ మెయిల్ అయితే వెళ్తాడుంది. సో దేని ఓవర్టేక్ కొట్టి ముందుకు వెళ్తాడేమో అనుకున్నాను. దేన్ని ఓవర్టేక్ కొట్టలేదు. ఆ రెండింటి వెనకాల అయితే పంపిస్తున్నాడు. ఇంకా నాకు రేపు వెళ్దాం అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాను. అది ఎలా వెళ్తానో నాకు కూడా తెలీదు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఏ ట్రైన్ అయితే లేదు. సో చూద్దాం రేపు ఎలా వెళ్తాను. అంటే ఈ ట్రైన్లో చాలా బొక్కలు అయితే ఉంది. ఈ ట్రైన్ చూసుకుంటే మెయింటెనెన్స్ కూడా అంత ఏమైతే బాగలేదు. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. లోపల కోచ్లో కూడా వాటర్ అయితే వచ్చేస్తుంది. ఈ సైడ్ డోర్ అయితే చూసుకుంటే అక్కడ కూడా కొన్ని డోర్లు అయితే ఇక్కడ చూసుకుంటే వాటర్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ కానీ చూసుకుంటే 2 ల్యాగ్ బండ్లు అయితే కరెక్ట్గా అయితే అది ప్లాట్ఫామ్ 7లో అయితే ఉంది, ఇది ప్లాట్ఫామ్ 6లో అయితే ఉంది. దక్షిణ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది హైదరాబాద్కి వెళ్తుంది. ఇది సమత ఎక్స్ప్రెస్ ట్రైన్ విశాఖపట్నం అయితే వెళ్తుంది. అయితే ప్రయారిటీ బాగా ఇస్తారేమో అనుకున్నాను ఈ బండికి, అసలు ఏమైతే ఇవ్వలేదు. సో దానివల్ల బాగా దెబ్బ అయితే పడి కూర్చుంది. అంతేకాకుండా ఈ ట్రైన్ అప్పులు కానీ చూసుకుంటే మనకు పెట్రోల్ ఇస్తారు కదా, వాళ్ళు కానీ చూసుకుంటే మరీ ఘోరంగా అయితే ఉంటారు. స్మోకింగ్ అక్కడే చేస్తున్నారు. సో చాలా ఘోరంగా అవుతుంది వాళ్ళైతే మాత్రం. అదే కాకుండా ప్యాసింజర్ కూడా వాళ్ళే జరుపుతున్నారు. మన ట్రైనింగ్ అని చూసుకుంటే 3 గంటల 16 నిమిషాలు లేటుగా హజరత్ నిజాముద్దీన్కి అయితే చేరుకున్నాడు. సో మామూలుగా చూసుకుంటే 6:10 అంతా వచ్చేసాడు. నేను మొన్న చూసాను వచ్చేసాడు. బట్ ఈరోజు మొత్తం బాగా లేట్ అయిపోయింది. ఫైనల్గా అయితే సమతలు అయితే అమలు జరిగిపోయింది. సో వీడియో నచ్చినంత లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. సో డీపోర్డింగ్ ఫ్రమ్ మన దేశ రాజధాని ఢిల్లీకి అయితే మనైతే రీచ్ అయిపోయినాము. ఢిల్లీకి సపోర్టింగ్ హజరత్ నిజాముద్దీన్కి అయితే మనైతే చేరుకున్నాము. ఇక్కడ నుండి ఢిల్లీ కనుకుంటే దాదాపు 7 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది.